హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. నాన్న, ఈ 2024-25 ఈ సంవత్సరంలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు వాళ్ళ కోరిక మేరకి అందరూ కూడా కామెంట్స్ రూపంలో సార్ మాకు గీత్ అగీత్ పాఠానికి సారాంశం కావాలి అని చాలామంది అడగడం అయితే జరిగింది. దానికోసం మీకు ఈజీగా చదువుకొని నేర్చుకోవాలని మీ అందరి వీలు కోసం గీత్ అగీత్ అనే పాఠానికి సారాంశాన్ని ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. 9వ తరగతికి సంబంధించిన వీడియోలు కూడా మాకు కావాలి సార్ అని అనుకుంటే కామెంట్ పెట్టండి. మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే గీత్ అగీత్. కవి పరిచయం. నాన్న, కవి కా నామ్ డాక్టర్ రామధారి సింహ్ దినకర్. कवि पेरू डॉक्टर रामधारी सिंह दिनकर. जन्म बिहार के मुंगेर जिले में सन 1908 में జన్మించింది బీహార్లో ముంగేర్ అనే జిల్లాలో 1908 సంవత్సరంలో జన్మించడం జరిగింది. రచనాయే అంటే రచనలు. సంస్కృతికే 4 అధ్యాయ్, ఊర్వశి, కురుక్షేత్ర అంటే ఈ మూడు ఇంకా కూడా ముఖ్యంగా ఈ మూడు రచనల్ని రాయడం జరిగింది. పురస్కార్ అంటే అవార్డ్స్, రివార్డ్స్, బిరుదులు వగైరా. పద్మభూషణ్, సాహిత్య అకాడమీ, జ్ఞానపీఠ పురస్కార్ ఇవన్నీ కూడా ఆయన గారికి లభించిన అవార్డులు. నిధన్ అంటే చనిపోయడం అన్నమాట. తమిళనాడుకే మద్రాస్ మే సన్ 1974 మే హుయి. తమిళనాడు రాష్ట్రంలో మద్రాసులో 1974 సంవత్సరంలో ఈయన గారు చనిపోవడం జరిగింది. ఇక సారాంశంలోకి వెళ్ళినట్లయితే गीत अगीत कविता में कवि ने प्रकृति के सौंदर्य के अतिरिक्त जीव जंतुओं के ममत्व, मानवीय राग और प्रेम भाव का भी सजीव चित्रण किया है. చూడండి నాన్న, గీత్ అగీత్ కవితామే, గీత్ అగీత్ అనే ఈ కవితలో కవిగారు ప్రకృతికే సౌందర్యకే, ప్రకృతి అందాన్ని చెప్పడమే కాకుండా అతిరిక్త్ ప్రకృతి అందం మాత్రమే కాకుండా జీవజంతువుల యొక్క మమత్వం, వాటి మమతానురాగాలు, మానవీయ రాగ్ మానవత్వం విలువలు, ప్రేమ వాటిపైన ప్రేమను చూపించడం, సజీవ చిత్రని కియా హై వాటన్నిటిని కూడా సజీవత్వం ఉట్టిపడేలాగా చూపించడం జరిగింది. कवि को नदी के प्रवाह में तट के विरह का गीत का सृजन होता है. కవి కో అంటే మన కవి గారికి నదీకే ప్రవాహమే పారుతున్న ఆ నదిలో కూడా తట్టికే విరహక ఆ నది ఒడ్డుని విడిచి వెళుతున్న ఆ విరహపు గీత్ ఆ పాట సృజన్ హోతా హై కనిపిస్తూ ఉందన్నమాట. సెకండ్ పారాగ్రాఫ్. उन्हें शुकी के क्रियाकलापों में भी गीत सुनाई देता है. ఆయన గారికి షుకి ఆడరామచిలక మగరామచిలక అవి రెండు చేస్తున్న క్రియాకలాప్ వాటి పనులలో भी కూడా గీతు సునాయి దేతా హై పాట వినిపిస్తూ ఉంది. कहीं एक प्रेमी अपनी प्रेमिका को बुलाने के लिए गीत गा रहा है जिसे सुनकर ప్రేమిక ఆనందిత్ హోతీ హై. కహీ ఇంకెక్కడో ఇంకోటి ఏంటంటే ఒక ప్రేమికుడు అపనీ ప్రేమికాకో తన ప్రేమికురాల్ని బులానేకే లియే పిలవడానికి గీత్ గా రహా హై పాట పాడుతూ ఉన్నాడనమాట. జిసే సున్కర్ దానిని విని ప్రేమిక ఆనందిత్ హోతీ హై ఆ ప్రియురాలు చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఇది రెండో పారాగ్రాఫ్. మూడో పారాగ్రాఫ్లోకి వెళ్తే కవి కా మాననా హైకి కవి భావించడం ఏంట్రా అంటే నదీ ఔర్ షుక్ గీత్ సృజన్ యా గీత్ గాన్ భలే హీ నా కర్ రహే హో పర్ దరసాల్ వహా గీత్ గా సృజన్ ఔర్ గాన్ బి హో రహా హై. ఇక్కడ కవి చెప్పేది ఏంట్రా అంటే కవి కా మాననా హైకి కవి భావించడం ఏమిట్రా అంటే నదీ ఔర్ షుక్ నది అయినా
మరియు షుక్. షుక్ అంటే ఏంటి? చిలక. ఈ చిలక అయినా రామచిలక గీత్ సృజన్ యా గీత్ గాన్, అవి పాట పాడకపోయినప్పటికీ కూడా, గీతు సృజన్ అంటే అది పాట పాడకపోయినప్పటికీ కూడా, నా కర్రహే హో పాట పాడకపోయినప్పటికీ కూడా, పర్ దరహసల్ కానీ, వహా అక్కడ గీత్గా సృజన్ ఔర్ గాన్ బి హో రహా హై, అవి పాడకపోయినా కూడా వాటి మనసులోని భావాలని అవి ఆ రకంగా వ్యక్తం చేస్తున్నాయి కాబట్టి అది కూడా పాటే అని అంటున్నాడు. వే యహ్ నహీ సమజ్ పా రహే హై కౌన్ జ్యాదా సుందర్ హై. కాబట్టి మన కవి గారు బయటికి వినిపిస్తున్న ఆ పాట అందమైనదా, వినిపించని ఆ పాట వాటి బాధ, వాటి అనుభూతి అది అందమైనదా అనేది వే యహ్ నహీ సమజ్ పా రహే హై, వాళ్ళు ఆయన గారు ఇది తెలుసుకోలేకపోతున్నాడు. ఎవరు ఎక్కువ అందంగా ఉన్నారు, అందంగా పాడుతున్నారు, అందంగా తమ భావాలను వ్యక్తం చేస్తున్నారు అనేది ఆయన తెలుసుకోలేకపోతున్నాడంట. ప్రకృతి కే ద్వారా కియే జా రహే క్రియాకలాప్ యా ఫిర్ మనుష్యు ద్వారా గాయా జానే వాలా గీత్. మరి ఈయన ఇప్పుడు అడుగుతున్నాడు మనల్ని ఒక క్వశ్చన్గా, ప్రకృతికే ద్వారా, ప్రకృతి ద్వారా కియే జా రహే చేయబడుచున్న క్రియాకలాప్, ఆ పనులు అంటే ఇప్పుడు ఆ నది అయినా కానీ, ఆ రామచిలకైనా కానీ, అవి కూడా పాడుతున్నాయి పాట. అవి తమ హావభావాలతో, తమ అనుభూతితో అవి కూడా చెప్తున్నాయి, ఏదో చెప్తూ ఉన్నాయి. అదే యా లేక ఫిర్ మనిషి ద్వారా గాయే జానే వాలా గీత్, మనిషి పాడుతున్న పాట ఏది అందమైనది అనేది ఆయన కూడా అర్థం కావట్లేదంట. ఇది నాన్న ఈ పాఠం యొక్క సారాంశం. గీత్ అగీత్ పాఠం నుండి సారాంశాన్ని అయితే ఇవ్వడం జరిగింది. ఇక మీకు ఈ 9th క్లాస్కి సంబంధించి ఇంకా ఏమేం కావాలి, ఏ పాఠానికి ప్రశ్నలు కావాలి, ఏ పాఠానికి సారాంశం కావాలి, ఏ పాఠానికి గ్రామర్ కావాలి, ఇలాంటి ఏ విషయమైనా సరే మీరు కామెంట్లో కనుక పెడుతూ ఉంటే దాన్ని చూసి దానికి అనుగుణంగా సమయాన్ని బట్టి అవకాశాన్ని బట్టి మీకు వీడియో చేసి మళ్ళీ మీకోసం ఉంచడం జరుగుతుంది. ఇక మన ఛానల్ పేరైతే PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మీకోసం 9వ తరగతి పాఠాలు, వాటి ప్రశ్న జవాబులు కూడా తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్ని.